आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూలై 27వ తేదీ నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తదియ ఆదివారం నుండి అష్టమి ఉపరి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు సింహరాశిలో మఘ నక్షత్రం నుంచి సంచారం ప్రారంభిస్తూ మఘ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి నక్షత్రాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం వరకు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇంచుమించుగా సింహరాశి నుంచి కన్యారాశి, తులారాశి వరకు ఈ వారంలో చంద్ర సంచారం ఉంది. ఈ వారంలో చంద్రుడు సింహరాశిలో కుజుడు కేతువుతో సమాగం చెందుతూ కన్యారాశి, తులారాశి వరకు స్వేచ్ఛగా విహారం చేస్తాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, గ్రహ యోగాలు చూసినట్టయితే మనకు 28వ తేదీ ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో గురువు ప్రవేశిస్తున్నాడు. 29వ తేదీ పుష్యమి నక్షత్రం 4వ పాదంలో వక్రించిన బుధుడు, అదే రోజు మృగశిర నక్షత్రం 4వ పాదంలో శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. 30వ తేదీ పుష్యమి నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, 31వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 2వ తేదీ ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. ఈ వారాంతంలో ఆశ్లేష కార్తీ ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వదినాలు 27 మధుశ్రవా వ్రతం, 28 నాగ చతుర్థి నాగపూజ, అలాగే దూర్వా గణపతి వ్రతం, 29వ తేదీ నుంచి మంగళ గౌరీ వ్రతారంభం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు కొత్తగా పెళ్ళైనటువంటి వధువు ప్రత్యేకించి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాల వరకు చేయవలసి ఉంటుంది కొత్తవారైతే. కాబట్టి ఈ మంగళగౌరి వ్రతం వల్ల భర్త ఆయురారోగ్యాలు, సంసార పక్షంగా అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి యోగం ఈ మంగళగౌరి వ్రతం వల్ల ఉంటుంది. 30వ తేదీ సూర్య పూజ ప్రదోష వ్రతం ప్రత్యేకంగా ఉంది. 2వ తేదీ కౌమారీదేవి పూజ, ఇది కూడా ఒక ప్రత్యేకత ఈ వారంలో కనపడుతున్నది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మిథున రాశిలో గురు శుక్రుల సమాగం, కర్కాటక రాశిలో రవి బుధుల సమాగం, సింహరాశిలో కుజకేతువు సమాగం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం. మొత్తం మీద ఈ వారంలో చంద్రుడు సింహరాశిలో కుజుడితో కేతువుతో సమాగం చెందుతూ కన్యా తులారాశి వరకు సంచారం చేస్తాడు. ఇది ఈ వారం యొక్క ప్రారంభ గ్రహస్థితి. ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతిక పాదం మేషం.
మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం మరుసటి రోజు 27, 28వ తేదీలు 2 రోజులు కూడా ఒకవైపు ఉద్రిక్తత, ఒకవైపు తోచని పరిస్థితి, కొద్ది అనీజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక సంఘటనలు ఏవైనా జరగవచ్చు. కొంతవరకు మీ చుట్టూన్న వాతావరణం మీ ఆలోచన సరళి మీద పనిచేస్తుంది. కొంతవరకు ఆవేశపూరితమైన ప్రసంగాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, బంధుమిత్రులతో కానీ అయినంత వరకు మీరు కొంత ఆవేశపూరితమైన ప్రసంగాలు చేయకుండా ఉంటేనే మంచిది. శారీరకంగా కొంత వాతతత్వం బాగా పెరుగుతున్నది. కొంత అలసట, కొంత ఏదో ఒక నిరాశ ఇలాంటి స్థామితలో ఉంటుంది. అయినా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. 29, 30వ తేదీలు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే మీరు పరిగణించాలి. అయినంత వరకు పని చేస్తూ కొంత విశ్రాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఉంటాయి. కొంతవరకు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నప్పటికీ కొంత అనుకోకుండా మీరు ఇతరుల ప్రమేయం చేత, ఇతరుల యొక్క జోక్యం చేత కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శరీర ఆరోగ్యంలో కొంతమందికి ఆకస్మికంగా కొంత మార్పులు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. 31, 2వ తేదీలు అత్యంత అనుకూలంగానే మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్వత్రా మీకు ఈ వార ఫలాలలో వారాంతంలో ఉన్నటువంటి పరిస్థితులని కూడా అనుకూలిస్తున్నాయి. అయితే 1, 2వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా వ్యాపార దృష్టితో కానీ, వ్యవహార దృష్టితో కానీ ఈ 2 రోజులు మీరు ఆర్థికపరమైన విషయాలలో ఎలాంటి కీలక నిర్ణయాలు కానీ, జీవితం విషయంలో కానీ కొంత అనీజీగా ఉండేనప్పటికీ కూడా మీరు మార్పులు చేర్పులు చేయడానికి కాస్త వెనకంజ వేసి ఉండడం మంచిది. ఈ వారంలో చాలా వరకు మీరు మంచి మిత్రులతో కానీ, అయిన వారితో కానీ ఆకస్మికంగా కొంత శత్రుత్వ భావాలు ఏర్పడవచ్చు. అది మన ప్రమేయం లేకుండా. కొత్తగా వ్యాపార ధోరణిలు ప్రారంభించే వాళ్ళకి ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు మేషరాశి వరకు. అయినప్పటికీ మార్పులు చేర్పులు, కొత్త వస్తువులు కొనుగోడాలు, నగలు, బంగారాలు వీటికి సంబంధించిన విషయాలలో కూడా కొంత ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలి. వివాహ సంబంధ విషయాలు కూడా కొంతవరకు ఆలోచించి ముందుకు అడుగు వేయవలసి ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులకు సోదరుల సహకారం, మీ కింద పనిచేసే వారి సహకారం, ఏదో ఒక సంతోషకరమైనటువంటి ధోరణితో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు మీకు మీ ఉద్యోగాలలో, ఉద్యోగ విషయంలో కానీ, ఇతరుల సహకారం తీసుకోవడంలో కానీ కొంత ఆలస్యం అవుతుంది. శారీరక శ్రమ, ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గృహ వాతావరణంలో కొంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మికంగా మంచి మార్పులు మీకు కలగబోతున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు ప్రయాణాలలో కూడా కొంత అనుకూలతగా ఉంటుంది. ఇతరుల వల్ల మంచి సహకారాలు లభిస్తాయి. సోదరుల వల్ల మంచి సహకారాలు లభిస్తాయి. మీ కింద పనిచేసే వారి సహకారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంత సంతోషకరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబ వాతావరణంలో కొంత అలసత్వం ఉంటుంది. కాస్త నెమ్మది ధోరణి ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏదో తెలియని కొంత భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రత్యేక పరిహారాలు, శని గ్రహం గురించి ప్రత్యేకంగా పరిహారం చేసుకోండి. అన్ని విధాల అనుకూలతగా ఉంటుంది. అలాగే నాగపంచమి, నాగుల చవితి మీ సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు చేసుకోవడంలో కొంత ఒక అడుగు ముందుకు వేయండి. మీరు ప్రతి శుక్రవారం, ప్రతి సోమవారం, ప్రతి శనివారం ప్రత్యేకంగా దైవ జ్ఞానంలో అంటే దైవికమైన కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వార ఫలితాల ప్రారంభంలోనే గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు, అలసటలు, పని ఒత్తిడిలు, కొంతవరకు శారీరకంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు.
ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ పెద్దలతో పరస్పర గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కొంత అలసట ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారు ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కొంతవరకు ఔషధ సేవలు తప్పకుండా చేయవలసి ఉంటుంది. 29, 30వ తేదీల్లో ఆలస్యంగానైనా కొన్ని పనులు ప్రారంభిస్తారు. ఆలస్యంగా పనులు అవుతాయి. శారీరకంగా తెలియని అలసటలు బాగా ఉంటాయి. ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో ముభావంగా ఉండడం, అంటే ఏమీ పట్టనట్టుగా ఉంటున్నట్టుగా ఇతరులు మిమ్మల్ని అంటుంటారు. ఏదేమైనప్పటికీ శారీరకంగా కొంత బరువు పెరగడానికి కూడా అవకాశం ఉంది. స్త్రీలు ప్రత్యేకంగా 29, 30 చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 31, 1, 2వ తేదీలు అన్ని విధాల అనుకూలతలే మీకు కనిపిస్తున్నాయి. కానీ 1, 2వ తేదీలలో మీరు సాధారణ జీవితానికి సాధారణ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. వ్యవహార రీత్యా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు ఒక అడుగు వెనుకంజ వేయవలసి ఉంటుంది. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ వారంలో కుటుంబంలో ప్రత్యేకంగా పండుగలు, పిండి వంటలు ఇలాంటివి చేసేయడంలో చాలా అదుగుంటారు. పరస్పర సహకారాలు బాగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలతలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో చాలా సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే కొంతవరకు అత్యంత సన్నిహితుల మధ్యన ఉన్నటువంటి విషయంలో కొంత నెమ్మది ధోరణితో మీరు పనులు అధిగమించగలుగుతారు, పనులు సాధించుకుంటారు. ఎవరితో కూడా ఘర్షణాయుతమైన వాతావరణం లేకుండా చూసుకోండి. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల విషయంలో పరస్పర అవగాహన లోపాలతో చిన్నపాటి ఘర్షణలు ఉండవచ్చు. కొన్ని ఇష్టాల విషయంలో కొంత ప్రాధాన్యత ఇతరులకు కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. మీ ఇష్టాలు నెరవేరడంలో కూడా కొంత ఓపికతో మీరు సహకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కొంతవరకు సంతోషకరమైన వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా ఆకస్మిక ప్రయాణాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో చాలా అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు కొత్త వస్తువులు కొనుగోలు చేయడాలు, ఇతరత్ర ఆర్థిక పరిస్థితులు పెంపొందించుకోవడాలు, కొత్త సభ్యులు, కొత్త మిత్రులు కలయికలు ఇలాంటివి కూడా ఉంటాయి. మరికొన్ని విషయాలలో మీకు కొంత ఆలస్యంగా పనులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరికొత్త పనులు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలత కాదు. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజగ్రహ స్తోత్రం, కేతుగ్రహ స్తోత్రం ఒకసారి చేసుకోండి. దానివల్ల మీకు కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం 27, 28 అత్యంత అనుకూలమైనటువంటి రోజులు. కొంత మీరు మాట పట్టింపుతో పట్టుదలతో కొన్ని పనులు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక వనరులు కూడా పెంపొందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరుల మీద మీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కూడా చేస్తారు. వాటి వల్ల కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది. మరికొన్ని విషయాలలో మీరు ఎవరితో కూడా అత్యంత చనువుతో వాద వివాదాలు, తర్వాత మతపరమైన రాజకీయపరమైనటువంటి విషయాలలో మీరు కొద్దిగా ఒక అడుగు వెనుక వేసి ఉండడం మంచిది. 29, 30వ తేదీలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఆకస్మిక మార్పులు ఉంటాయి. గృహ సంబంధమైన వాతావరణం కొంతవరకు ఒత్తిడితో ఉంటుంది. 31, 1, 2వ తేదీలు సర్వసాధారణంగా ఉంటాయి. 1, 2వ తేదీలు మరింత సాధారణంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి అత్యంత ఉత్సాహంగా ఈ వారాన్ని మీరు గడుపుతారు. ప్రత్యేకంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటుంటారు. భార్యాభర్తలు పరస్పర సహకారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కొంత సంతోషకరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. కొన్ని నిర్ణయాలు చాలా ఆలోచనతో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ అనుకోని చిన్నపాటి వాదనలు కానీ ఉండేటువంటి అవకాశాలు గృహ సంబంధంగా కనబడుతున్నది. ఆర్థికపరమైన విషయంలో అత్యంత ఉత్సాహంగా ఉంటారు. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు లాభసాటిగా ఉండే పనుల యందు ఆసక్తి బాగా చూపిస్తారు.
పునర్వసు నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాలు, ధార్మికపరమైనటువంటి పనులు, కొంత భక్తితో కూడినటువంటి పనులు ఇంటి యందు జరుగుతాయి. అన్ని విధాల గౌరవప్రదమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు అత్యంత చొరవతో కొన్ని ప్రయాణాలు సాగిస్తారు. కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రయాణాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల మధ్యన భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీ ఖర్చులు, మీ వ్యవహారాలను బట్టి కొంత భిన్నంగా కనబడతారు. ఏదేమైనా మిథున రాశి వారు ఈ వారంలో రాహు సంబంధమైనటువంటి గ్రహ పూజ, గ్రహశాంతులు ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి ఈ వారం 27, 28 ఈ 2వ తేదీలలో అన్ని విషయాలను క్రోడీకరించి కొంతవరకు సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆర్థికపరమైన విషయాలలో ఆందోళన చెందకుండా ఉండాలి. ప్రత్యేకించి కొన్ని ఆర్థిక వనరులు కూడా మీరు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గృహ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా గంభీరమైన వాతావరణంలో పరిశీలన జరుగుతాయి. ఒక్కొక్కసారి ఆకస్మికంగా మీ యొక్క సంభాషణలో ఇతరులు తప్పుపట్టడం కానీ, ఇతరులతో ఉన్నటువంటి సంభాషణగా కొంతవరకు వాగ్వివాదాలు, ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు అప్పుడప్పుడు జరిగేటువంటి అవకాశాలు 27, 28లో కనబడుతున్నది. 29, 30 అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. చాలా మంచి ప్రభావాలు చూపిస్తాయి. కొద్ది ఆలస్యంగానైనా మీ పనులు చక్కగా జరుగుతాయి. అయితే మీ యొక్క దినచర్యల్లో కొంత లోపాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత మానసికంగా కొంత వేద చెందుతారు. ఆ తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. 31, 1, 2వ తేదీలలో కూడా ప్రయాణ సూచనలు, కొన్ని మార్పులు చేర్పులతో కొన్ని ప్రత్యేకమైన అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు చాలా వరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కంటి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఖర్చుల వ్యవహారాల్లో కూడా కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం, ప్రత్యేకంగా గృహ సంబంధమైన వాతావరణంలో మీరు ఆశించిన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో మీకు సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం కూడా ఉండడం జరుగుతున్నది. కాబట్టి మీరు అయినంత వరకు ఉద్రిక్తమైనటువంటి అంటే మాటలు, ఉద్రిక్తతో కూడినటువంటి పనులు, ఉద్రిక్తమైనటువంటి చర్యలు కొన్ని మీరు అరికట్టవలసి ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు అనూహ్యంగా మీకు ఒక ప్రత్యేకమైన ఇతరుల సహకారం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక సమస్యలు అత్యంత విచిత్రంగా పరిష్కరించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. అత్యంత ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంతవరకు ఇబ్బంది, మీరు రుణ సమస్యలను తీర్చుకోవలసినటువంటి అవసరాలు ఉంటాయి. కొత్తగా మీరు అంటే ఆర్థికంగా అప్పులు చేయడం ఇట్లాంటివి కూడా అంత అనుకూలం కాదు. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఒక్కొక్కసారి మీకు ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆశ్లేష జాతకులు అయినంత వరకు ఈ వారంలో మీరు కొంతవరకు అణిగిమణిగి అంటే కొద్ది ఆవేశాన్ని అణుచుకొని అతి తొందరతను తగ్గించుకొని ఉండవలసినటువంటి అవసరం కనబడుతున్నది. ఏది ఏమైనా మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. ఈ వారంలో కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారం శని గ్రహ పూజ. శనికి సంబంధించిన విషయంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. శని స్తోత్రాలు కానీ, శని గ్రహ పూజలు కానీ చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. శరీర సౌఖ్యమారోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంఘ సన్మానం జన్మగే విధౌ. అయినంత వరకు 27, 28వ తేదీలు సింహరాశి వారికి సంతోషకరమైనటువంటి వాతావరణం ఒకవైపు ఉన్నప్పటికీ భయము, ఏం జరుగుతుందో అని ఒక ఆందోళన, ఆకస్మికంగా కొంత కలహ వాతావరణం ఇది కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా 27, 28 మీకు చాలా అనుకూలమైనటువంటి అంటే మీరు కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని లేదా ఇతరులు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని మీరు రెడీమేడ్ ఆన్సర్స్తో ఉంటారు అని చెప్పవచ్చు. 27, 28 ఒకవైపు భక్తిభావం ఉంది,
ఒకవైపు ఉద్రిక్త వాతావరణం అనుకోకుండా ఏర్పడే ఉంది, ఒకవైపు సంతోషకరమైన వాతావరణం కూడా ఉంది. చాలా మిక్స్డ్ రిజల్ట్స్ 27, 28 సింహరాశి పొందబోతున్నది. తర్వాత 29, 30వ తేదీలు మొత్తం కూడా కుటుంబ వాతావరణాన్ని గంభీరంగా మీరు పరిశీలించాలి. తొందరపడి ఎవరికి జవాబు చెప్పకూడదు. కానీ ఇతరులు చెప్పేదాన్ని కూడా మీరు శ్రద్ధగా వినవలసినటువంటి అవసరం ఉంటుంది. దీనివల్ల మరి అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద, ఇష్టాలకు సంబంధించిన విషయంలో కొంత అడ్జస్ట్మెంటబుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. 31, 1, 2వ తేదీలు సింహరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా ఉంది. చాలా మంచి ప్రభావాలు చూపిస్తున్నాయి. అయితే 1, 2వ తేదీలు వ్యవహారికంగా అంత అనుకూలం కాదు. కొత్త నిర్ణయాలకు అసలే అనుకూలం కాదు అని తెలియజేస్తున్నది. ఏదేమైనా మీ చుట్టూ వాతావరణం బ్రహ్మాండంగా ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఓపిక లేదా సద్వినియోగం చేసుకోవలసినటువంటి సహనం, దానికి సంబంధించినటువంటి విజ్ఞత మీకు ఉండవలసినటువంటి అవసరం ఉంది. మఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో ఆనందదాయకంగా ఉంది. అలాగే ధార్మిక విషయాలలో, గృహ సంబంధమైన వాతావరణ విషయంలో కొంతవరకు మీరు చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి వాతావరణాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంతో అన్ని అనుకూలంగానే జరుగుతాయి. కొన్ని సరికొత్త నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికపరమైన విషయంలో అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ మరి ప్రయాణాల యందు, కొన్ని ఖర్చుల యందు, కొన్ని సమస్యల యందు కొద్ది ఆలస్యంగా, అంటే కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనబడుతున్నది. సింహరాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు కొన్ని విషయాల్లో మీరు సహనంతో ఉండవలసిన అవసరం ఉంది. మొత్తం మీద సింహరాశి వారికి వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజగ్రహ స్తోత్రం, కేతుగ్రహ స్తోత్రం కలిపి చేసుకోండి. ఆ 2 గ్రహాలకు పరిష్కారం చేసుకున్నట్టయితే కొంత మీరు సహనంతో విజయాన్ని సాధించగలుగుతారని చెప్పవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్య. కన్యారాశి విషయంలో ఈ వారం ప్రారంభంలో 27, 28 కొద్దిపాటి వ్యతిరిక్తత అభిప్రాయంతో ఉన్నారు. అంటే మీ ఉత్సాహము, మీ నిరుత్సాహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బలవంతమైనటువంటి ప్రయాణాలు, బలవంతమైనటువంటి సంభాషణలు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏదో ఒక భయంతో కూడినటువంటి పనులు, లేదా ఆలస్యంగా కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతికేటువంటి ఒక ధోరణితో ఉంటారు. చాలా వరకు ఇది తెలిసి తెలియని భయాందోళనతో ఉండేటువంటి ఆలోచనలుగా ఉంటాయి. 27, 28, 29, 30వ తేదీలు అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. మరి మంచి పరిస్థితి, సాధారణ పరిస్థితిలో మీరు ఏదైనా సాధించేటువంటి ధోరణిలో ఉంటారు. కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగాలు కూడా రాణింపు ఉంటుంది. సామాజిక గౌరవం, కుటుంబ గౌరవాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే 31, 1, 2వ తేదీలు కూడా సాధారణంగానే ఉన్నాయి. మంచి ఫలితాలు ఇవ్వడం జరగబోతుంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ వారంలో తెలియని భయం, తెలియని ఆందోళన కొంతవరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఉద్యోగ విషయంలో, వ్యవహారాల విషయంలో, ఇతరులతో ఉన్న అనుబంధ విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉత్సాహంగానే ఉంటారు, కానీ ఫలితాలు ఎలా ఉంటాయో అని తెలియని భయంతో ఉంటారు. అలాగే కొంతవరకు మీకు రావాల్సినటువంటి లాభాలు, మీకు రావాల్సినటువంటి కొన్ని ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులకు ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బందులు కానీ, కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థికపరమైన విషయంలో కొంత ధైర్యంగా ఉంటారు. మీకు ఇతరులు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఉద్యోగ విషయంలో, ఉద్యోగ నిర్వహణ విషయంలో ఇతరుల సహకారాలు మీకు లభిస్తాయి. కొంతవరకు మీ యొక్క ఉద్యోగాలలో ఎలివేషన్ ఉంటుంది. కొత్తవారి పరిచయాలు మీకు కొంత లాభసాటిగా ఉంటాయి. అలాగే మీ ఆర్థికపరమైన విషయంలో మీకు రావాల్సినటువంటి లాభాలలో కొద్ది మెల్లమెల్లగా వాటిని మీరు సాధించుకోగలుగుతారు. కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రగ్రహం గురించి ప్రత్యేకమైన స్తోత్రం, శుక్రగ్రహ పూజ, వాటిని పరిహారంగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల.
తులారాశి వారికి అత్యంత ఉత్సాహంగా 27, 28 మీరు ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన మీటింగులుగా అట్లాంటి పెట్టుకోవడం కానీ, ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు కొంత ముందు చూపుతో ఒక అడుగు ముందుగా ఉంటారు. కుటుంబ విషయాల్లో కూడా ఉంటారు. అలాగే మీకు సహకరించవలసినటువంటి సోదరులు, అధికారులు వీళ్ళందరూ కూడా బాగానే సహకరిస్తారు. ఒక ప్రత్యేకత 27, 28 ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 29, 30 మధ్యన చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. ఏదైనా ఒక వార్త వినవలసి రావచ్చు. కొన్ని చిన్నపాటి సమస్యలు మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా మీరు అధిగమించవలసినటువంటి అవసరం ఉంటుంది. 31, 1, 2వ తేదీలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇతరుల ప్రమేయంతో కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా ముందుగా 31, 1, 2వ తేదీలను చాలా వరకు రాజకీయ రంగంలో, వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారు చాలా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎక్స్ట్రీమ్ ఇన్వాల్వ్మెంట్, అత్యంత ఉత్సాహాన్ని కూడా మీరు చూపడం ఒక్కొక్కసారి ఇబ్బందులు కలగవచ్చు. మీరు సహజంగా పరిస్థితులకు అనుగుణంగా మీ ఉత్సాహాలను ప్రకటించడం మంచిది అని తెలియజేయబడుతున్నది. దీనికి కొంతవరకు ఇతరుల చేత ఒక్కొక్కసారి మీరు డిసీవింగ్ అంటే ఇతరుల యొక్క మాయోపాయమైనటువంటి పన్నాగంలో కూడా పడిపోయేటువంటి అవకాశాలు కొంతమందికి ఉంటాయి. మీరు కొంతవరకు మానసికంగా గట్టిగా ఉండాలి. మీకు నచ్చిన పనే చేయాలి, నచ్చని పని బలవంతంగా చేయకూడదు. తర్వాత ఈ వారంలో మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని కలుసుకోవడం కూడా జరుగుతుంది. ధార్మిక విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చాలా వరకు ఆధ్యాత్మికంగా, లౌకికంగా మంచి సాంప్రదాయమైన జీవితంలో గడపడానికి ప్రయత్నం చేస్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ధార్మిక వ్యవహారాల్లో మీరు బాగా ప్రవేశించుంటారు. అట్లాగే మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత ప్రత్యేకత నిలుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ప్రయాణాలు లేదా ప్రత్యేకమైన ప్రయాణాలు, పుణ్యక్షేత్రాల దర్శన ఇత్యాదులు కూడా కొంతమందికి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో మంచి అనుభూతులు ఉంటాయి, మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు దొరకడం కానీ, ఉద్యోగ విషయంలో ఎలివేషన్స్ రావడం కానీ అట్లా కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలతను ఇస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారంలో ఏర్పడబోతున్నది. అయితే కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం మీరు చేస్తున్నటువంటి పనుల యందు కానీ, నిర్వహిస్తున్నటువంటి వృత్తుల యందు కానీ, ఉద్యోగాలలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అయినంత వరకు మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన గ్రహాల పరిహారం రాహు, కుజ రాహులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. 2 గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. మున్ముందు మంచి ప్రత్యేక ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ఇంచుమించుగా ఈ వారం చివరి వరకు కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చూపించగలుగుతారు. అధికార రంగంలో ఉన్నటువంటి వారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు లేదా సాధారణ జీవితం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే 27, 28 అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. కొంత శ్రమతో మీరు మీ యొక్క నైపుణ్యత ఇత్యాది అన్నీ కూడా చాటి చెప్పుకోగలుగుతారు. చాలా అనుకూలంగా ఉంది. 29, 30 కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. 31, 1, 2వ తేదీలలో మాత్రం అనుకోని విధంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు లేదా ప్రయాణాలు ఏదోగా ఇతరులు కానీ మీకు సంబంధించిన విషయాలు కానీ ఉంటాయి. కొంతవరకు ఆహార విహారాల్లో మార్పులు, కొద్ది కఠినమైనటువంటి పనుల యందు కూడా అంటే కొంత మానసిక శారీరక శ్రమలు ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వారం మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనుకూలమైన వారంగానే చెప్పాలి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ఇతరుల సహకారాలు పొందగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. మీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ఉంటారు. అయితే మీకు ఉన్నత అధికారులు కూడా సహకరించే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో మీరు గట్టిగా అడిగితే తప్ప పనులు కావు అని చెప్పవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా అన్ని వనరులు, అన్ని పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.
సంతోషకరమైన వాతావరణం, తర్వాత మంచి ఆర్థికపరమైన వాతావరణం ఇవన్నీ బాగా ఉంటాయి. ఇతరుల సహకారాలు మీరు పొందడంలో ఒక అడుగు ముందుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొద్ది అలసత్వంతో, అంటే మీ యొక్క సంతోషాన్ని మీరే భిన్నం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. కొంత అలసత్వంతో పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు అనుకూలమైన ఫలితాలే ఉండబోతున్నాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ చంద్రగ్రహ స్తోత్రం ఈ వారాంతంలో ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. అంటే 1, 2వ తేదీలలో చంద్రగ్రహ స్తోత్రం ప్రత్యేకించి వృశ్చిక రాశి వాళ్ళు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం 27, 28 కొద్ది నిర్బంధితమైనటువంటి పనులు కానీ, నిర్బంధపు ఆలోచనలు కానీ, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కష్టంగానైనా చేయవలసినటువంటి విధులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఒకవైపు ఉత్సాహం వైపు ఉంటే, ఒకవైపు మిమ్మల్ని లాగేటువంటి ధర్మాలు ఒకవైపు ఉంటాయి. దీనివల్ల మీరు కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కొద్దిగా భిన్నమైనటువంటి వాతావరణం, సహకారం పొందడంలో కూడా కొంత భిన్నత్వం కనబడుతుంది. ఏది ఏమైనా కొంత మానసికంగా, శారీరకంగా ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు నిరుత్సాహంతో 27, 28 అట్లా కలగబోతున్నది. 29, 30లో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వారి సహాయ సహకారాలు కూడా పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. శరీరంలో ఏదో ఒక తెలియని రుగ్మత కూడా మిమ్మల్ని బాధించవచ్చు. అలాగే కొత్త వ్యక్తుల వల్ల కూడా కొంత బాధ కలగవచ్చు. ఇది అలాంటి ధోరణి కనబడుతున్నది. ఏదేమైనా కొంత ఉత్సాహంగానే మీరు ఉండగలుగుతారు. 31, 1, 2వ తేదీలు అత్యంత అనుకూలమైనటువంటి రోజులు. ఇవి ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సామాజిక రంగాలలో పనిచేసేటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకించి గుర్తింపు పొందేటువంటి రోజులుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధనురాశి వారికి ఈ వారాంతం 31, 1, 2 అత్యంత అనుకూలమని చెప్పాలి. అయితే 1, 2వ తేదీలు ఆర్థికపరమైన నిర్ణయాలకు, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలలో కీలకమైన నిర్ణయాలకు మాత్రం అంత అనుకూలం కాదు. ఇది సాధారణమైన పనులకే అనుకూలంగా చెప్పడం జరుగుతున్నది. అయితే కొంత మీకు మీ చుట్టూ వాతావరణంలో భిన్నాభిప్రాయాలు, కుటుంబ వాతావరణంలో భిన్నాభిప్రాయాలు, జీవిత భాగస్వామి విషయంలో భిన్నాభిప్రాయాలు, ఉద్యోగ రంగంలో అధికారులతో మీకు భిన్నాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకంత ఒత్తిడితో కొన్ని పనులు సాధించుకోగలుగుతారు. మరింత ఒత్తిడి చేయడం అనేది మనకు ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మనం ఇతరుల అభిప్రాయాలకు కొంతవరకు మనం సడలింపు చేసుకొని ముందుకు పోవడమే మంచిది. మూలా నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ సంబంధమైన వాతావరణం కొంత ఉత్సాహంగానే ఉంది. ధార్మికమైన విషయాలలో, సామాజికపరమైన విషయాల్లో, వృత్తిపరమైన విషయాలలో కూడా కొంత మీకు అనుకూలంగానే ఉంది. కొన్ని మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణంలో కొంత అలసత్వం ఎక్కువగా కనబడుతున్నది. అలాగే మరికొన్ని విషయాలలో మీకు అదృష్టం కలిసి వచ్చినట్టుగా కనబడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గృహ వాతావరణం కొంత అనుకూలతలు ఉన్నాయి. మరి సామాజిక వాతావరణాలు, వృత్తిపరమైనటువంటి వాతావరణంలో కొంత భిన్నత్వంగా ఉంది. కాబట్టి ధనుర్రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పూజ పరిహారం శని గ్రహ స్తోత్రం ఒకసారి చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత స్థితి, ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన కొట్టుమిట్టాడుతున్నట్టుగా, ఆశ నిరాశావాదులుగా ఉంటున్నట్టుగా, ఏదో తెలియని బాధ, ఆందోళన, మానసిక శారీరకంగా, కుటుంబ వాతావరణం కూడా కొంత భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి మకర రాశి స్త్రీలకు 27, 28 అత్యంత అనుకూలం కాదు, ప్రతికూలమని చెప్పడం జరుగుతున్నది. 29, 30 సాధారణమైన జీవితానికి అనుకూలంగా ఉంది. అయినంత వరకు ఈ వారాంతంలో 31, 1, 2వ తేదీలు
మకర రాశి వారికి అన్ని విధాల సహకరించే ధోరణిలో ఉన్నాయి. అనుకున్న పనులు సాధించే ధోరణిలో ఉన్నారు. 1, 2వ తేదీలు మాత్రం సాధారణమైన ఫలితాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారం అంతా కూడా మీరు కొంత శారీరక మానసిక బలాన్ని పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆశ నిరాశ మధ్యన కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఉంటున్నారు కాబట్టి మీ నెగటివ్ థింకింగ్ చాలా వరకు మిమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నది కాబట్టి నెగటివ్ థింకింగ్ని బంద్ చేయండి, ఆఫ్ చేయండి. కొంతవరకు పాజిటివ్గా ఉండండి, అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఉత్సాహం కలుగుతున్నది. కుటుంబ వాతావరణంలో కొంతవరకు అనుకూలత అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంతవరకు మెరుగ్గానే ఉంటున్నప్పటికీ మెల్లమెల్లగా సాధించుకుంటారు. కుటుంబ వాతావరణంలో కొంతవరకు ఉత్సాహాన్ని పొందబోతున్నారు. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు ఉత్సాహాన్ని పొందబోతున్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొంతవరకు మీకు అనుకూలతలే ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ స్తోత్రం, చంద్ర స్తోత్రం, కేతు స్తోత్రం, ఈ 3 గ్రహాలకు ప్రత్యేకించి పరిహారాలు చేసుకోండి. మున్ముందు ఈ వారమే కాక మున్ముందు కూడా మీకు అనుకూలతలుగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఈ వారంలో ఒక విచిత్రమైన అనుభూతి పొందబోతున్నారు. 27, 28 ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన కాక మీ ఇంటి వాతావరణం, మీ వృత్తి అంటే మీరు చేసేటువంటి వృత్తుల యందు, మీ వ్యక్తిగత జీవితంలో అన్నిట్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఎక్కడైనా ఏదో ఒక హక్కుల కోసానికి పోరాడుతున్నట్టుగా, ఎవరి కోసానికి ఏదో సాధిస్తున్నట్టుగా, ఇది సామాన్యంగా యువకులకు ఒక వెర్రితనంగా, ఒక ఉత్సాహంగా, అంటే అది ఉత్సాహం అనొచ్చు, ఆవేశం అనొచ్చు, ఆవేదన అనొచ్చు, అలాంటి పరిస్థితులుగా ఉండేటువంటి విషయాన్ని మీరు చూడబోతున్నారు. కాబట్టి నా దృష్టిలో 27, 28 సాధారణ జీవితం అనుభవించేవాళ్ళు కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయంలో మీరు ప్రత్యేకంగా రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకంత యువకులకు ఒక విచిత్రమైనటువంటి అనుభూతి ఇచ్చేటువంటి రోజులుగా చెప్పబడుతున్నది. 29, 30 కూడా కుంభరాశి వారికి సాధారణంగానే ఉంది కానీ అత్యంత విశేషంగా ఏమీ లేదు. ప్రయాణాలలో జాగ్రత్త, ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కుటుంబ సౌఖ్య విషయంలో కొంత ఎడంగా ఉండేటువంటి పరిస్థితి కొంత భిన్నంగానే ఉంది. ఇది ఒక రకంగా చూసినట్టయితే 27 నుంచి 30 వరకు కుంభరాశికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతులే కలుగుతున్నాయి. ఇది అప్పటి పరిస్థితులు ప్రభావాలు మీ మీద బాగా చూపిస్తాయన్నమాట. 31, 1, 2లో కొంత మార్పులు వస్తున్నాయి. ఏది ఏమైనా కుంభరాశి వారికి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ వర్తమానంలో అప్పటికప్పుడు కావాల్సినటువంటి పరిస్థితుల విషయంలో మొత్తం భిన్నంగా ఉంది. కుంభరాశి వారికి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి బరువైన బాధ్యతలు ఉన్నాయి, కొద్దిపాటి ఘర్షణలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. ఏదేమైనా ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతను సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించగలుగుతాయి, కొత్త ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆర్థికపరమైనటువంటి విషయంలో మెల్లమెల్లగా, మీ ఆరోగ్యపరమైన విషయంలో మెల్లమెల్లగా మీకు అనుకూలతలు రాబోతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కలిసి ప్రయాణం చేసేటువంటి కుటుంబం కానీ, మిత్రులు కానీ ఇతరులతో కలిసి ప్రయాణం చేసేటువంటి యోగాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా కొంత మీకు అనుకూలతలు లభించబోతున్నాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఒకంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కొంత ఘర్షణాయుతంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఏదేమైనా కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు కుజ, కేతు, చంద్ర 3 గ్రహాలకు ప్రత్యేకించి పూజలు చేసుకోండి. దానివల్ల మీకు ఆరాటం తగ్గుతుంది, ఆవేదన తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, కుటుంబ వాతావరణంలో కొంత ఉత్సాహం పెరుగుతుంది. ఇది కుంభరాశి వారికి సంబంధించినటువంటి వార ఫలితాలు. తదుపరి మీనరాశి.
పూర్వభద్రపాదం ఉత్తరభద్రరేవత్యాంతం మీనం. స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం స్త్రీసల్లాభం ధర్మసిద్ధిం షష్టగో మృగలాంఛన అన్నారు. ఇది ఏమైనా 27, 28లో ఒక ప్రత్యేకత కనబడుతున్నది మీనరాశికి. కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు, ప్రత్యేకమైన ఆలోచనలు, కార్యసాధన, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలలో మీకు మీరుగా ఉత్సాహంగానే ఉంటారు. కొంతవరకు కుటుంబ సహకారాన్ని పొందగలుగుతారు, ఇతరుల సహకారాన్ని పొందగలుగుతారు. ఇది ఒక రకంగా రాజకీయ రంగంలో అలాగే పెద్ద వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒక విచిత్రమైన అనుభూతినిచ్చేటువంటి రోజులుగా చెప్పాలి. వాళ్ళ ఊహలు వాళ్ళకే అర్థమవుతాయి, ఇతరులకు అర్థం కావు. వాళ్ళ సంతోషం వాళ్ళకే ఆనందాన్ని ఇస్తాయి, ఇతరులకు ఇవ్వదు. అలాంటి పరిస్థితులు 27, 28లో కలుగుతున్నది. అంటే ఒకవైపు విపరీతమైనటువంటి ధైర్యం, ఒకవైపు విపరీతమైనటువంటి భయం, ఒకవైపు విపరీతమైనటువంటి ఆవేదన, చాలా విచిత్ర స్థితిలో 27, 28 మీనరాశికి ఉండబోతున్నది. 29, 30 చాలా వరకు సాధారణంగా కుటుంబ సౌఖ్యాన్ని పొందే అవకాశాలు, ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన నిర్ణయాలు చేసుకోవడానికి అవకాశాలు, ఇలాంటివి పండుగలు వాటికి అన్నిటికి సంబంధించిన దాంట్లో బాగా ఉంది. 31, 1, 2 కొంత మానసికంగా ఆవేదన, ఘర్షణ, అకాల భోజనాలు, ఇతరులతో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందులు, అర్థం కాని సమస్యలతో సతమతం కావడాలు. ఈ వారాంతం మీరు అయినంత వరకు శుక్ర శనివారాలు సాధారణంగా గడపండి. గురువారం వరకు అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా కుటుంబ వాతావరణాన్ని మాత్రం మీరు సంతోషంగానే ఉంచగలుగుతున్నారు. అంటే ప్రయాణాలు, వచ్చేవాళ్ళు, బంధువులు, రాకపోకలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది మీకున్నటువంటి ఆంతర్యంగా ఉండేటువంటి ఆలోచన సరళి చూస్తే ఈ విధంగా కనబడుతున్నది. టోటల్గా ఓవరాల్గా మీరు ఎక్స్పోజ్ అయ్యేటువంటి విషయంలో చూస్తే ఆనందంగానే కనబడతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా చాలా ధార్మికమైనటువంటి పనులు, వ్రతాలు, నోములు ఇలాంటి దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అలాగే సంతాన విషయంలో కూడా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని బయటికి తెలియజేయకుండా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఉత్తరభద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఇంటి యందు, కుటుంబ సభ్యుల యందు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు ఇలాంటివన్నీ చేస్తారు. పిల్లల విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం కొంతవరకు అలసటతో ఉంటుంది, అయినా సంతోషంగానే ఉంటారు. మరి కొంతపాటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఏదేమైనా మీనరాశికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పూజ, రాహుగ్రహానికి స్తోత్రం, రాహుగ్రహ పూజలు ఇలాంటివి చేసుకోండి. మీకు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను తెలియజేశాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహయుతులు, గ్రహస్థితులు, వాటికున్న వేధలు, వీటిని దృష్టిలో పెట్టుకొని, మారుతున్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు మీకు యోగమంజరి ద్వారా తెలియజేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.